ఓం నమ శివాయ. మనము మానక్కంజార నాయనారు చోళ రాజ్యంలో కంజారూరు అంటే సాదియూరు అనే సారవంతమైన ప్రాంతం ఉందట. ఆ ప్రాంతంలోని భూములన్నీ సారవంతమైనవి కావడంతో పంటలన్నీ సమృద్ధిగా పండి వ్యవసాయంపై ఆధారపడ్డ వారినందరినీ ఆర్థికంగా పరిపుష్టులను చేస్తున్నాయి. విప్రోత్తములంతా వేదాంగ పారంగతులు, యజ్ఞయాగాదులను చేయడంలోనూ చేయించడంలోనూ కూడా నిష్ణాతులు. ప్రజలందరూ కూడా పరమేశ్వరునిపై ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేవారు. వనితారత్నాలందరూ కూడా అందరిలో దేవతాకాంతలను అర్పిస్తారు. ఇంతటి సారవంతమైన సుందరమైన గ్రామంలో పరమశివ భక్తుడైన మనకంజార్ నాయనారు నివసిస్తూ ఉండేవాడు. ఇతను వెల్లాల కులస్తుడు. ఇతని కుటుంబం అందరూ మహారాజుల వద్ద సేనాధిపతులుగా ఉండేవారు. దేశ సేవకే అంకితమయ్యారు. అలాంటి ప్రభుభక్తి పరాయణుల ఇంటిలోనే మానక్కంజార్ నాయనారు ప్రవేశించాడు. ఇతనంటే ప్రజలందరికీ అపారమైన గౌరవం ఉండేది. ఇతడు సుందరమూర్తి అంటే సుందర నాయనార్కు సమకాలీకుడు. శివుణ్ణి ఆరాధించే వారిని గౌరవించి సేవించడం కంటే ఎక్కువ మరేది లేదని భావించిన వారిలో మానక్కంజారు అగ్రగణ్యుడు. ఎదుటివారి చూపులను బట్టి వారి మనసులో ఏ భావం ఉందో గ్రహించేవాడు. అలా గ్రహించి వారికి అనుగుణంగా వారేం కోరకుండానే సమర్పించి సేవించేవాడు. ఇదే శివునికి తాను చేసే నిత్య పూజగా భావించేవాడు కంజారు. అంత పరమశివ భక్తుడైన నాయనారుకు ఎప్పటి నుంచో గుండెల్లో తీరని దిగులు పట్టి పీడిస్తోంది. వివాహమే ఎంతో కాలం గడిచినప్పటికీ సంతానం కలగలేదు. సంతానం కోసం శివుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. ఇతని కఠినమైన నియమాలతో చేసిన తపస్సుకు ఈశ్వరుడు మెచ్చి, భక్త, నీ తపస్సుకు మెచ్చాను, ఏ ఆశించి ఈ తపస్సుకు పూనుకున్నావో తెలియజేయన్నారు. పరమేశ్వర, నా అంతరంగంలోని కోరిక ఏమిటో తమకు తెలియదా? ఎప్పటి నుంచో నాకు సంతానం లేక కుమిలిపోతున్నాను. కాబట్టి నన్ను అనుగ్రహించి సంతానాన్ని ప్రసాదించమని ప్రార్థించాడు. తదాస్తు అని అంతర్ధానమయ్యాడు అభవుడు. కొన్నాళ్లకు ఈశ్వర కటాక్షంతో నాయనారు భార్య గర్భాన్ని ధరించి ఒక శుభ గడియల్లో కుమార్తెను ప్రసవించింది. ఇన్నాళ్లకు శివుని వరప్రసాదంగా కుమార్తె పుట్టిన సందర్భంలో నాయనారు విశేషమైన దాన ధర్మాలను చేసి వేడుకలు జరిపించాడు. లేక కలిగిన కుమార్తె కావడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు నాయనార్ దంపతులు. రోజులు గడుస్తున్నాయి. బాలిక యుక్త వయస్సు రాలైంది. కుమార్తెకు తగిన వారిని కోసం అన్వేషిస్తున్నాడు. ఇంతలో సమీపంలో ఉన్న మరో రాజస్థానంలో పెరుగుతున్న కాళిక్కమ్మన్ నాయనారు ఈమె అందచందాలను విని వరించి కళ్యాణం చేసుకుంటాన్ని కబురు పంపించాడు. వెతకబోయిన బొంత ఎదురుగా నిలిచినందున చందాన మానక్కంజారు కూడా ఆనందంతో అతను అమ్మాయికి తగిన వరుడని నిశ్చయించుకున్నాడు. ఎందుకంటే కాళిక్కమ్మ నాయనారు కూడా అపరిమితమైన శివభక్తుడు. ఇరు వంశాల వారు ఈ వివాహానికి సుముఖులుగా ఉండడంతో త్వరలోనే సుముహూర్తం కూడా నిశ్చయించారు. వివాహానికి రంగమంతా సిద్ధమైంది. ఇంతలో మహేశ్వరుడు మానక్కంజార్ నాయనారుపై అపారమైన అనుగ్రహాన్ని చూపాలనుకున్నాడు. అంతే ఒకరోజు పరమ తేజోవంతుడైన ఒక మహావ్రతుడి రూపంలో కంజార్ నాయనారింటికి వచ్చాడు. అతని వదనమంతా తెల్లని విభూతి రేఖలతో నింపుకొనున్నాడు. పొడవాటి జటాజూటాలను కత్తిరించుకొని కేశాలేవి స్థిరంగా మార్చుకున్నాడు. ఒడలంతా ఎముకల దండలతో అలంకరించుకున్నాడు. కేశాలతో చేసిన యజ్ఞోపవీతాన్ని ధరించాడు. ఈ తాపసిని చూసి మనక్కంజార్ నాయనారు ఆనందపడుతూ ఆ మహాత్ముని సాదరంగా లోనికి ఆహ్వానించి ఉచిత రీతిలో ఆర్ఘ్యపాదాదులను సమర్పించాడు. అప్పుడు ఆ తాపసి, నాయన, నీ ఇల్లంతా ఇలా రంగురంగుల తోరణాలతో వేలాడుతున్న విరిమాలతో అలంకృతమై ఉండడానికి కారణం ఏంటని ప్రశ్నించాడు. అయ్యా, ఈ రోజు నా కుమార్తె వివాహం జరగబోతోంది, అందుకే ఈ హడావుడి అని తెలియచెప్పి తన కుమార్తెను పిలిచి తాపసికి శిరస్సు వంచి పాదాలకు నమస్కరించమన్నాడు. నమస్కరించేందుకు శిరస్సు వంచిన ఆ లావణ్యవతి కేశ సంపదను చూసి, మహాత్మా, నీ కుమార్తె కేశ సంపద నాకు అంతులేని రసానుభూతిని కలిగిస్తోంది. వాటితో ఒక చక్కని పంచవటిని అంటే 5 పోగులన్న జంజాన్ని తయారు చేసుకోవచ్చు కదా అన్నాడు. అంతే. ఆ మాటలు విన్న వెంటనే నాయనారు హఠాత్తుగా లోపలికి వెళ్ళి ఒక కత్తిని తీసుకొచ్చాడు. వెంటనే మారు ఆలోచించకుండా, కుమార్తె అనుమతి కూడా తీసుకోకుండా ఆమె కేసు సంపదని కత్తిరించి తాపస్ చేతిలో పెట్టాడు. ఆ రోజే ఆమె వివాహం
సంగతి కూడా నాయనారు ఆలోచించలేదు. అతివల అందాన్ని పెంచేవి ఒత్తుగా ఉండే జుత్తేనని, ఆ జుత్తుని తీసేసి ఆమెను అందవిహీనరాలిని చేస్తున్నానని కూడా అనుకోలేదు. ఈ పరిస్థితుల్లో పెళ్లి కుమారుడి వివాహానికి అంగీకరిస్తాడా లేదా అని కూడా భావించలేదు నాయనారు. శివభక్తిని కోరిక తీర్చడం ఒక్కటే ఆయన మదిలోని ఆలోచన. అది నెరవేరాలి అన్న తపనే తన ముందు కదులుతుంది. దాంతో నాయనారు విశ్వాసానికి, అతని నిష్కల్మషమైన నిర్మలమైన ఆలోచనకి పరమశివుడు పరవశించిపోయాడు. అప్పటి వరకు అక్కడున్న తాపసి ఏమయ్యాడో కనిపించలేదు. కానీ అక్కడ పార్వతీదేవితో కలిసి నిజస్వరూపంతో నందివాహనారూఢుడై నాయనారు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. భక్త, నీ స్వచ్ఛమైన భక్తి భావనకు పరవశునయ్యాను. ఇదంతా నా కల్పన పటిమ. నీ భక్తి భావాన్ని లోకానికి పరిచయం చేద్దామని ఇలా కల్పించాను. మీరంతా అనుకున్నట్టు నీ కుమార్తె వివాహము యథాతథంగా జరుగుతుందని అనగానే కుమార్తె కేసు సంపద యథాస్థితికి వచ్చి ఇంతకు మునుపు కంటే ఒత్తుగాను అందంగాను తయారైంది. ఇక నుండి మీకన్నీ శుభములే కలుగుతాయి అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు ఉమామహేశ్వరులు. పెండ్లి కుమారుని తరపు వారికి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది. అంతకు ముందు కేశవిహీన అయిన పెండ్లి కుమార్తెను స్వీకరించేందుకు సందేహించారు. కానీ సాక్షాత్తు కైలాసగిరి నివాసే దిగివచ్చి ఆశీర్వదించిన ఈ కన్యే అసామాన్యురాలు. ఈమె కుటుంబము అనన్య సామాన్యమైంది అనుకుంటూ ఆనందోత్సాహాల మధ్య వధువు మెడలో 3 ముళ్ళు వేశాడు వరుడు. వెంటనే నాయనారు కుటుంబంలోని వారందరూ మహదానందభరితులయ్యారు. పరమశివుని అండదండలతో అమ్మాయి వివాహం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఈశ్వరుని కటాక్షం ఉంటే కాంతంటూ ఉంటుందా? సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.